జిల్లాలో ఇటీవల మీరు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఈవీఎం బాక్సులు ఏవైతున్నాయో వాటిపైన ఒడిదొడుకులు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫిబ్రవరి 1st రోజు 2nd రోజున అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో, అది కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ప్రాపర్గా అలైన్మెంట్లో అట్లా పెట్టాం. ఇది ప్యాటర్న్. అంటే మనం ఈవీఎం ఈ విధంగా ప్లేస్ అయిపోతున్నాం. అంటే BU1లో ఏసీ నెంబర్లు వస్తుంది, BU2లో వస్తుందా ఇక్కడ ఏసీ నెంబర్ వస్తుంది అని మీరు పదే చెప్తూ వచ్చాం. నేను అనుకుంటున్నది వాళ్ళ ద్వారా పబ్లిక్ రీచ్ అయిందని అసలు ఇస్తేనే మనం సెకండ్ రౌండ్కి వెళ్తాం. అక్కడ ఇరిగేషన్ క్రియేటర్ ఛానల్ ఫోకస్ చేసాం. ఇరిగేషన్ కెనాల్స్ ప్లస్ క్రియేటర్ ఛానల్స్, దాంతోపాటుగా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ 2 కాంక్రీట్ వర్క్ చేసి ఉండాలి. ఇంకోటి ఈ ఎండాకాలంలో కొద్దిగా మాకు టెంపరేచర్ బాగా హై ఉండడం జరిగింది. సో విద్యాశాఖ నుంచి వచ్చారు, ఉపాధ్యాయులు విధులు నిర్వహించి వచ్చారు. అందులో ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. పిల్లోడు క్వాలిటీగా తన యొక్క SSCని పూర్తి బయటకు వెళ్ళాలని ఫస్ట్ ఫోకస్ చేశాం. అంటే మనం ఏదో అటు ఇటు కాకుండా చాలా పోటీ ప్రపంచం అనుకుని ఉంది. విద్యార్థులు క్వశ్చన్ పేపర్ను వాట్సాప్ ద్వారా బయటకు తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కసారి కష్టపడి ఒక 2 years 2.5 years కష్టపడి చదివితే ధర గిట్టుబాటు అనేటువంటిది ఆ ధాన్యాన్ని ఎన్ని జిల్లా వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో మనం ఓన్లీ రిపీట్ ఈ టైం నాకు మంచి షర్ట్ లేదు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చిన్న విషయాలు. ఏదో 2200 ఉందో తప్పకుండా ఇక్కడ అంటే ప్యాడీ కొట్టలేము అనేది ఇక్కడ అందులో అవసరం లేదు.